ఏమీ చేయలేని పరిస్థితి అండి. చూసి బాధపడటం తప్ప. కష్టకాలంలో ఇక్కడికి వస్తారు, పోవడానికి కూడా ఇలా కష్టపడటం మహాదారుణం అండి. మీరు వాలంటీర్ ఈరోజే వచ్చాడు. సరే, వస్తానండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ మాస్టర్ గారు. గుడ్ నైట్ అమ్మా. ఉన్నత కుటుంబంలోని వ్యక్తి తన దైనందిన జీవితంలో కూడా ఎంతో ఉన్నతంగా అనిపించేది. ఉదయాన్నే లేచి అదిగో ఆ చెట్టు కింద ఈజీ చైర్ వేసుకొని అగరబత్తీలు వెలిగించి ఆ పరిమళం ఆస్వాదిస్తూ చల్లటి గాలిలో ఘంటసాల వారి పాటలు వింటూ కాలక్షేపం చేసేది. అంతటి ప్రశాంతత కోరుకునే వ్యక్తి ఇవాళ ఇంత బాధపడ్డాం. నాకే కష్టంగా ఉంది. సరే, నువ్వు రూమ్కి వెళ్ళు. నేను అంజనాదేవికి టాబ్లెట్ వేసేందుకు కనుక్కొని వస్తాను. సరే మాస్టర్. సల్మాన్, ఎన్నిసార్లు చెప్పాలరా ఇక్కడ పడుకున్నప్పుడు కాలు చేయి మీదయ్యొద్దని? పడుకోద్దని నీకెన్నిసార్లు చెప్పానా? అరే నీకు ఆపండ్రా గోల. అబ్బాబ్బా, ఇద్దరు దెబ్బలాడుకోకుండా ఒక్క క్షణం ఉండరు. ఒకరిని విడిచి ఒకరు ఒక రోజు కూడా ఉండలేరు. ఇప్పటికే ఆలస్యం అయిందే. పడుకోండి పడుకోండి. వెంకీ, మనసంతా అక్కడే ఉన్నట్టుంది. అవును మాస్టర్, ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈవిడి పరిస్థితి ఎట్లా ఉంటే ఆ కుంట కొట్టే పెద్ద అయిన పరిస్థితి మరోలా అనిపిస్తుంది. అసలు వీళ్ళకి పరిస్థితి ఎందుకు వస్తుందో నీకు అర్థమైందా? పిల్లలు ఏదో తమకి అన్యాయం చేశారు అని తలుచుకొని బాధపడమే తప్ప ప్రస్తుతం ప్రశాంతంగా బతుకుదామని ప్రయత్నం చెయ్యరు. చివరి వరకు సంతోషంగా ఉండాలన్నా, ఆఖరి నిమిషంలో హాయిగా వెళ్ళిపోవాలన్నా ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలి కదా. ఆ విషయం వాళ్ళకి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాను గాని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేంతవరకు చెప్పే ఓపిక నాకు. వీలుంటే ప్రయత్నించి చూడు. మరీ లేట్ అయినట్టుంది. ప్రస్తుతానికైతే పడుకో. అయ్యో, 10 రోజుల నుంచి ఎలాగే ఇబ్బంది పడుతుంది. నువ్వు కంగారు పడకు బాబు. అది డాక్టర్ని ఏమన్నా? పర్వాలేదు బాబు, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఇది ఇలా బాధపడాలని ఇంకెన్నాళ్ళు రాసి పెట్టుందో. ఊరుకోయే తల్లి. ఏం కాదు, ఏం కాదు. అదిగో ఆ చెట్టు కింద ఈజీ చైర్ వేసుకొని అగరబత్తీలు వెలిగించి ఆ పరిమళం ఆస్వాదిస్తూ చల్లటి గాలిలో ఘంటసాల వారి పాటలు వింటూ కాలక్షేపం చేసేది. ఏం చేస్తున్నావు బాబు?
పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. ఇక జరగాల్సింది కాంతమ్మ. సల్మాన్ కోసం షారుఖ్ వచ్చారు కదా, మీకు మండలా